మీకు మళ్ళా ఎత్తున్నాం అక్రమంగా మా దేశంలోకి వచ్చి ఉండనికే మీకు సిగ్గు అనిపిస్తలేదా? అరే మా దేశం వద్దయ్యా, మీరు మా దేశం వదిలి వెళ్ళిపోండి. మీరు మీ దేశంలో పోయి బతుకున్నానంటే మీకు నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్నారు. అక్రమంగా మా దేశంలో జొర్రుతారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? దొంగసాటుగా అక్రమంగా ఉండి ఇక్కడ సంపాదించుకొని మూటలు మూటలు కట్టుకొని మీ దేశంలో పోదామని చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మా దేశంలో కనుక మీరు అక్రమంగా ఉంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. మీరు అట్లా రోజుకున్నందుకు గాను మీ మీద నేను ఎంత పైన ఎత్తానో తెలుసా? $998. అంటే మీ లెక్కన నోట్ల లెక్కన ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్క పెట్టుకుంటే $86,469 రోజుకు మీరు మాకు చలన కట్టాల్సి వస్తుంది. మీరు ఇక చూసుకోండి ఎన్నొద్దులు ఉంటారో మీ ఇష్టం. మా పైసలు మాత్రం మాకు పురాగా వసూలు చేసినాకనే మిమ్మల్ని పంపుతాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అక్రమంగా వలసదారులు ఎవరున్నారో వాళ్ళందరూ చల్ నడుండ్రి మా దేశం నుంచి అని చెప్పి ఎవరన్నారు ఎరికైనా అందరి దుంపలు తెంచే ట్రంప్ సారు గట్టి అల్టిమేటం ఇచ్చేండు. అక్రమంగా వలసదారులు మా దేశంలో ఉన్నారు, వాళ్ళందరినీ తరిమి కొట్టే కంకణాన్ని మేము ముంగటేసుకున్నాము. ఆ పని కోసమే 6 నిమిషాలు పాట పడతాము. వాళ్ళు ఎవరిని కూడా మా దేశంలో ఉండనీయమని చెప్పి ఒకవేళ ఉంటే దగ్గర $998 ముక్కు వెండి వసూలు చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకయ్యా మనకు ఏ దేశం పోయి బజ్జీలు అమ్ముకునైనా బతకొచ్చు కదా? ఎందుకు అక్కడ ట్రంప్ దగ్గర ఉండి అడ్డమైన తిట్లు తినుకుంటా అక్కడ పాటలు పాడుకుంటా గిట్లా పైన్లు కట్టుకుంటా ఉండు అవసరమా? మన దేశానికి మనకు వచ్చేయండి అని చెప్పి ఎవరి దేశం నుంచి వాళ్ళ అధ్యక్షులు అయితే ఈతవులు వలుకుతున్నారు. వీళ్ళని తీసుకుపోనికే ఆలోచనలు చేస్తున్నారట. మరి ఈ పంచాయతీ ఇక్కడితో ఒడిచిపోతుందా? ఇంకా ముందరికి ఏ టర్నింగ్ తీసుకుంటుందో మనకు మాత్రం ఏం తెలుసు? చూద్దాం.